కనీసం ఇలాంటి ఇష్యూస్ నేనా మీరు పబ్లిక్ డిబేట్ పబ్లిక్ ఫోరం మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఓకే మన ఇంటర్ ద్వారా తెలుస్తుంది అది బాగుంది. కానీ మీరు ఇంకా దీన్ని ఒక కాలేజెస్ ఇష్టం వచ్చినట్టు తుక్కుగా అసలు నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు, స్కిల్ లేకుండా బయటకు వస్తున్నారు. స్విగ్గీ జొమాటోలో పనిచేసుకుంటున్నారు. కరెక్ట్, ఖచ్చితంగా పెట్టాలి. మీరు 100% అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాల్సిన మనిషి సార్. నేననేది ఈ జనరేషను నెక్స్ట్ జనరేషన్ దోచుకుంటున్నాయి, నెక్స్ట్ జనరేషన్ పొల్యూషన్ అందిస్తున్నాయి, రాజకీయాల కోసం నీటి గొడవలు పెట్టుకుంటున్నారు. అదొకటి జరుగుతుంది కదా, వాటర్ మీద ఇష్యూ జరుగుతుంది. ఫైట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ కూడా. మరి పైనుంచి మురికి వస్తుంది, ఏం చేయాలి? మేము మురికినంతా మేము తీసుకోవాలా? మురికి రాకుండా చేయగలవా? పైన ఉన్న రాష్ట్రాలు చేయలేవు కదా. డ్రైనేజ్ ఎక్కడ రావాలా? ఇక్కడికి దొర్లుకొని మళ్ళీ కృష్ణానదిలోకే రావాలా? అంతే. ఆ నీళ్లు మేము తాగాలి అని అడగాలి కదా రాజకీయ నాయకులు. నేను అడగట్లా, వాళ్ళని అడగమంటున్నాను. ఎందుకంటే ఓట్లు వేసాం కాబట్టి. నేను ఓటేసా కదా, అడగాలి కదా వాళ్ళు. కొండలు కొట్టేస్తున్నారు మన కళ్ళ ముందు. మనం చూసిన కొండలు ఒక సంవత్సరం తర్వాత కనపట్ల. మేఘాలకి కొండలు అవసరం చాలా, లేకపోతే వర్షపాతం ఉండదు కదా. ఇప్పుడున్న పిల్లలకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ప్రాబ్లం అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అమ్మ తోడండి, స్వామివారి సాక్షిగా నేను నెక్స్ట్ తరాల కోసమే మాట్లాడుతున్నాను, నా కోసం మాట్లాడలేదు. ఎందుకంటే మనం పోతాం, మనం పోయిన తర్వాత ఎవరుంటారు ఈ భూమి మీద? తర్వాత తరాలు కదా ఉండేది. మీరు ఊహించండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నెన్ని పెద్ద సంస్థలు వచ్చినాయండి. అవును, నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలు నిర్మించారు. ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం అన్నది. అవును, శ్రీశైలం డ్యాములు కట్టారు. నీటిపారుదల రంగాన్ని స్థిరీకరించారు వాళ్ళు. అన్ని జనరేషన్ మనం ఏమిస్తున్నాం? మనము రేపు తరాలకి ఏమి ఇవ్వబోతున్నాము? అదే వాళ్ళు అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఏమిస్తున్నాము? మంచి థాట్ అండి. మనం ఏమిస్తున్నాం? నవరత్నాలు అనే కంపెనీలు ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ఆ జనరేషన్స్ మనకి భారతదేశానికి. బిహెచ్ఎల్, అవును, బెల్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో మీకు కంప్యూటర్ యుగం మొదలైంది భారతదేశంలో. దాన్ని ఆంధ్రప్రదేశ్లో అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ చూడండి, అది మ్యాజిక్ చేస్తుంది, అది కూడా ఫ్యూచర్. అవును, నేను అంటున్నాను బాబు గారు లాంటి వ్యక్తి చేయగలరు ఇవన్నీ. అందుకే నేను మీ ద్వారా తెలియజేస్తుంది అదే, అయ్యా మనం డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రతి ఇంట్లో కంపల్సరీ చెట్టు పెరగాల్సిందే, ప్రతి వీధిలో చెట్లు పెరగాల్సిందే. ఆ బాధ్యత నాకు తీసుకోవాలా. డ్వాక్రా గ్రూపులకు కూడా ఇది ఇవ్వాలా. ఎందుకంటే మహిళలు అమ్మలు వాళ్ళు బంగారంలాగా పెంచుతారు మొక్కల్ని. హౌస్ కీపింగ్ వాళ్ళదే కదా. అంటే అది వెన్ ఇట్ బికమ్స్ ఎ ట్రెడిషన్, ఇంకా ఉమెన్ జెంట్ అని తేడా అలా కదండి. వాళ్ళు ఏంటంటే సంఘాలు కదా, సంఘాలు ఒక ఆదివారం తీసుకుని వాళ్ళందరూ చేయొచ్చు సరదాగా, కంబైన్డ్ ప్రాజెక్ట్ లా చేసుకోగలరు కదా ఈ ఊరు. అలాగే మీరు పల్లెటూరులోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు, సిమెంట్ రోడ్డు మీద మంచాలు వేస్తున్నారు. పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా. అడ్డదిడ్డంగా ఉంటాయి, ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు. ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ. అది గాడిలో పెట్టి ఒక మెకానిజం అండి, ఒక మెకానిజం. ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా, అంటే రివ్యూ జరగాలి కదా. ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నది ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్. అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి, ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి, సముదాయించాలి, అనునయించాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్. వెదర్ బాధేస్తుంది, చాలా బాధేస్తుంది అమ్మతోడు. అదేలేండి, నేను నా పూర్తి నిజంగా భగవంతుడు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా, పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం ఉంది నాకు. జనరేషన్ని కదిలించే అవకాశం నేను కోరుకుంటాను. అదొక ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ. ఎందుకంటే వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్వాడు అవడం కానీ, వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం కానివ్వండి, లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి, సో ఒక క్యుములేటివ్ బెనిఫిట్ ఫర్ ద పబ్లిక్. ఏమవుద్దంటే అండి నాగేంద్ర గారు,
మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసినా ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మీకు స్పీడ్ బ్రేకర్లు ఏంటండి? సార్, నాకేంటి సార్, నాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మీరు. అలా కాదు కదా. సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అంటే చెప్తాను. నా సమస్య అది. నేను అక్కడ పోయి వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేము. ఎంబ్రాసింగ్ ఉంటుంది. అంతసేపు పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి. మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం. వాళ్ళకి గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు. మరి మీ వర్క్ ఇక్కడ వదులుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కదా, 12 ఏళ్ళు 13 ఏళ్ళు కూర్చున్నాను. ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే వెళ్ళి నేను నిలబడి మాట్లాడతా. నా సినిమాలు వదులుకోకుండా నేను మాట్లాడగలను. నేను చచ్చిపోయేలోపు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను చూడాలి సార్. అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమో మీరు వెళ్ళి కలవడానికో లేకపోతే మీరు వెళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు. ఇవన్నీ ఉంటాయి సార్, ఉండకుండా ఎక్కడ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ మీరు నేను అనేది మనం సినిమాల్లో చూసాం. కృష్ణుడిని కలవటానికి సత్యభామ కూడా అపాయింట్మెంట్ అవసరం అయ్యేది, రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం. అవును. సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు, రకరకాలు ఉంటాయి సార్. అది మనం తీసేయలేదు. అది ఎవరు ఉంటారన్నారు? ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము. అది కూడా తప్పేం కాదు. అది తప్పని నేను అనుకోను. తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు నాకు కూడా 2 రెస్టారెంట్లు ఉంటారు. ఎందుకంటే అది ఉండాలి, తెలియాలి కదా. అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది. అవును. ఇప్పుడు దాన్ని ద్వారపాలకుడు అబ్యూజ్ చేస్తే తప్పు. అయితే ఇప్పుడు అబ్యూజ్ అవుతున్నది అంటారా, ఏమవుతున్నది అంటారా? ఈ ప్రభుత్వం ఏం లేదులేండి, ఆ ప్రాబ్లం ఏం లేదు. వస్తే నేను ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటంలో వెనకాడను. ప్రజలకి చెప్తాను, బాబు గారికి చెప్తాను. నాకు పోయేది, మీకు పోయేది ఉంది. పోగొట్టుకున్నది ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సినిమా ఇండస్ట్రీ నేనంటే రాజకీయాలు మీకేం లేదు. జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను. అదే అంటున్నా. ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా, చెప్పులు లేకుండా నడవగలను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు అన్ని నేర్పింది. నాకు జీవితం అన్ని నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను మాట్లాడేంత మనిషిని కూడా కాదు నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.